1% అంటే 1.8% తేడా ఉందన్నమాట. 4వ విజయకు 80.5%. సో 80 నుంచి 84 లోపల కరెక్ట్గా 4 మార్కులు వ్యత్యాసంతో ఉన్నారంటే నలుగురు కూడా ఒక స్థాయికి నుంచి అద్భుతంగా పర్ఫామ్ చేశారు. మరొకసారి నలుగురికి మనం తెలియజేసుకున్నాం. కంగ్రాచులేషన్. 3-4 విజేతలకు కెన్వుడ్ వారి గిఫ్ట్ హ్యాంపర్. కిచెన్ అప్లయన్సెస్ రంగంలో నంబర్ 1 గా ప్రఖ్యాతిగాంచిన బ్రిటిష్ కంపెనీ కెన్వుడ్ లిమిటెడ్ వారి గిఫ్ట్ హ్యాంపర్. నాకు తెలిసి దక్షిణ భారతదేశంలోని మొట్టమొదటి రియాలిటీ షో అంటే టాలెంట్ ని వెలికి తీసే ప్రయత్నం అన్నది బాలు వారి సారథ్యంలో ఈటీవీ వారి సో ఈటీ వారి ప్రయత్నంతో జరిగింది. ఇది నిజంగా ఎంత గొప్ప ప్రయత్నం అంటే కేవలం టీవీ వారు వారి యొక్క లాభాపేక్ష కోసం లేదా ప్రేక్షకులను ఆకర్షించుకునే తద్వారా టీఆర్పీ రేటు పెంచుకోవడం కోసం కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఎంతో మంది టాలెంట్ ఉన్నారు. ఆ టాలెంట్ ని వెలికి తీసే ప్రయత్నం అందరూ కూడాను చెప్పాలంటే సరైన ప్లాట్ఫామ్ లేక సరైన ఎంకరేజ్మెంట్ లేక వాళ్ళు ఆ లోకల్ గానే అక్కడే ఉండిపోతూ ఉన్నారు. కొంతమంది అయితే వాళ్ళ కుటుంబానికే పరిమితం అయిపోయి అపరిమిత టాలెంట్ అలాగే నిర్వీర్యమైపోయి అలా నిర్లక్ష్యానికి జరుగుతుంది. అలాంటి ప్రయత్నాల్లో ఈ ప్రయత్నం చేయడం ఈటీ వారు ఆ రోజు నుంచి చెప్పకపోతే మనస్ఫూర్తిగా అభినందించారు. ఎంతమంది వచ్చారు నాకు తెలిసి నాకు కొంతమంది పాడారు. మల్లికార్జున, పార్థసారథి, ఉష వాళ్ళందరూ కూడా ఈ యొక్క పాల్సాగా ఈ కార్యక్రమం ద్వారా వారి టాలెంట్ ని బయటికి చెప్పుకుని బయటికి తెలియజేసి తద్వారా పరిశ్రమని వాళ్ళు తమ వంతు సహకార అందించి వారి టాలెంట్ తోటి కళావంతాన్ని కొంచెం సేవ చేశారు. అలాంటి వారు ఈ రోజున ఈ కార్యక్రమం ఇలాంటి ప్రయత్నం లేకపోతే కనుక వాళ్ళందరూ అలాగా శ్రమలు అయిపోయేవాడిని. సో ఈ ప్రయత్నం మళ్ళీ నాటికి ప్రారంభం అవటం అది మళ్ళీ ద గ్రేట్ లెజెండ్ మనందరం కలిసి మా బాలు గారు అన్నయ్య బాలు లాంటి అన్నయ్య ఇదే బాగుంది ఒప్పుకోవాలి. సో వారి ఆధ్వర్యంలో ఇది జరగడం అనేది చాలా బాగుంది. ఎందుకంటే ఎవరు ఎక్కడైతే సరే బాలు లాంటి గొప్ప గాయకులు మా అన్న గర్వించిన గాయకులు మన తెలుగు పరిశ్రమకి ఒక చరిత్ర సృష్టించిన గాయకులు చరిత్ర తెలుగు సినిమా పరిశ్రమకు రాస్తే అందరూ ఒక అధ్యాయం బాలు నేను మనస్ఫూర్తిగా ఎంత ఇష్టపడతాను అంత ఇంత కాదు. ఒకసారి చాలా కోపం వస్తుంది. ఊళ్ళోకి వస్తారు హైదరాబాద్కి ఒక్కసారి టైం ఇవ్వడు, ఇంటికి రాడు, పిలిస్తే అది బిజీ అంటాడు, చాలా కోపం వస్తుంది. కానీ ఒకసారి టీవీలోనే ఎక్కడో ప్రోగ్రామ్ లో ఆ గల వెళ్తే చాలా కోపంతా ఇదైపోతుంది. మరి వెంకట్రావు గారు ఉండే రోజుల్లో ఆయన నేషనల్ లేకపోతే ఆ గళం వినిపించకపోతే పరిస్థితి ఏమైపోతుంది అనేటటువంటి ఆందోళనకర రోజులు నిజంగా ఉన్నాయి. ఆ టైంలో హీరో సైతం రామారావు, నాగేశ్వరరావు గారు తదితరులు కూడా గందరగోళానికి లోనేటువంటి పరిస్థితి ఆయన పాడలేమన్నప్పుడు. అలాంటి సమయంలో నిజంగా దాని ప్రత్యామ్నాయంగా కాదు మరి మాలాడమని మాట్లాడచ్చు ఆయన ఒప్పుకోకపోవచ్చు. అంటే మల్టీ ఫేస్టెడ్ బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న విధంగా ఈ రోజున బాలు రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి, కృష్ణ గారికి, చిరంజీవికి, అల్లురామలింగ గారికి, రాజబాబుకి వేలు లాంటి వాడు కూడా ఈ వైవిధ్యం చూపిస్తూ గళంలోకి అంతు లేదు, దానికి ఎల్లలు లేవు అన్నట్లుగా ఆయన గొప్ప దాంట్లో నిష్ణాతను సంపాదించారు ఆయన. అంతేకాకుండా ఇటు నటనలోనూ ఇటు ఇలాంటి యాంకరింగ్ చేసి ఎంతో మందిని వెలిగి తీసుకొచ్చి చేయించే ప్రయత్నంలోనూ నిజంగా ఈ కళామ తల్లికి అత్యంత ముద్దు బిడ్డ. ఈ చరిత్ర ఈయన్ని మర్చిపోదు. అలా తనగా చూస్తే స్థానాలు ఏర్పరచుకుని జీవితం స్థితిలో సాధగా నిలుస్తున్నటువంటి బాలుడిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ అలాంటి వాళ్ళకి సమకాలీన అవడం అనేది నేను గర్వంగా ఇది నాకు ఒక గొప్ప అభిరుచిగా నేను భావిస్తూ అలాంటి గాత్రాలకి అలాంటి వాయిస్ కి నేను నటించాను. అది పదం అయితే నాకు పాదం అయితే ఎందుకు చేసేది. అంటే ఒకసారి వాళ్ళు ఒకసారి ఏం చేస్తారంటే గిముకిల్ అవి వేసి దాన్ని ఎక్స్ప్రెషన్ చూపించడానికి భలే ప్రయత్నం చేస్తున్నారు. ఛాలెంజింగ్ ఉండేది. నా పాటకు న్యాయం చేసిన చాలా కొద్ది మంది ఆర్టిస్టులు చిరంజీవి అగ్రశ్రేణిలో ఉంటారు. 101 వర్షాలు
ఈ మాట ఇప్పుడు ఈ స్టేజ్ ముందు ఏదో అందం కాదు, బాలు లాంగ్ బ్యాకే ఈ మధ్య గాలు అవుతుంది ఇచ్చి వాళ్ళు లాంగ్ బ్యాకే ఈ మాట అన్నాడు. అన్నప్పుడు అనిపించింది సార్ ఆ ఎంకరేజ్మెంట్ తోటి మరింత దృష్టి పెట్టి ఆ ఏ ఎక్స్ప్రెషన్ కూడాను ఆయన ఊహించిన దాన్ని తగ్గకూడదు. బాధపడే ప్రతి ఒక్కరికి ఎవరు చూస్తుంటే ఇంత ఎక్స్ప్రెషన్ పేరు కనిపించేలాగా ఆర్టిస్టులు కళాకారులు నటిస్తారా అనే భావం ఉంటుంది. కానీ దానికి ఛాలెంజింగ్ గా నేను చేసి నా ప్రయత్నంతో ఆయన చేస్తాను. అండ్ ఎప్పుడు నాకు చూసేట్టు ఉంటుంది ఎంత టాలెంట్ ఉంది. అయితే మీ టాలెంట్ పైన క్యారెక్టర్స్ మనం నుంచి మాట్లాడుకోవడం పాపం కళాకారులు వెలుగుచ్చి మాట్లాడ కూడా ఓకే ఇంకొక సమరం మాట్లాడుకుందామండి. నిజంగా చెప్తున్నాను, ఇలాంటి గొప్ప కళాకారులు ఇలాంటి గాయకులను ఇద్దరు వెలిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను. తను చూస్తుంటే నాకు గుర్తొస్తుంది, నిన్న చాలా పెద్ద మారుస్తుండగా బాలన్నయ్యాను వారిది మీరు పాడిన పాట ఒకటి శృతి కట్టి పాగాను అనమాట. మీరు కథం చూశారు సబిహా వచ్చిన తర్వాత ఈయన ఆ పాట పాడిన తర్వాత ఎంతో ముచ్చటగా చిలిపిగా చిత్రా గారిని అడ్రస్ చేస్తూ నా అనేది మనకు 2 నాలు ఉంటాయి, అక్కడ 3 నాలు ఉంటాయి. అది ఆ నా అనేది కూడా చిత్రం పాడింది. అది చిన్న తప్పు అయ్యింది కానీ అమ్మగారి తప్పు అది అనుకో ఎక్స్ట్రా ఎలా పాడావు అని చెప్పేసి అమ్మాయి అంటుంటే నేను అనుకోకుండా చూశాను. ఇక్కడికి వస్తానో తెలియదు, ఈ ఎపిసోడ్ జరుగుతున్నాయో నాకు తెలియదు, ఇవాళ మధ్యాహ్నం వరకు గెస్ట్ గా వస్తాను నాకు అసలే తెలియదు. ఇలాంటి సభల్లో సరళంగా మీతో పాల్గొంచుకోవడం, ఇలాంటి కళాకారుల్ని తెగిపించే ప్రయత్నంలో నేను సైతం అని చిన్న ప్రయత్నం చేయడం నా గొప్ప అదృష్టం. ఇది ఆ రకంగా ఈ టీవీ వారిని దీని వెనుక ఉన్నటువంటి సారథ్యం వహిస్తున్నటువంటి బాపుని గారిని వారి మిగతా సభ్యుల్ని వారికి సపోర్ట్ చేసే టెక్నీషియన్స్ ని ఎవరైతే సరే మ్యూజిషియన్స్ ఆఫ్ కోర్స్ వాడు వాయిస్తుంటే 30 సంవత్సరాలు ఆ రిథంకి అలవాటు బాడీ ఎంత జెంటిల్ మెల్ల కూర్చున్నా కదలకూడదు, వేలు కదలకూడదు, కాలు కదలకూడదు, అలా ఉన్నాను సరే లోపల వస్తుంది ఆ రిథంకి బాడీ. సో ఏం చేస్తాం 30 సంవత్సరాలు వాడికి నాకున్న సంబంధం ప్రతి సెల్ ప్రతి అడుగులు కూడాను ఆ రకంగా ఉత్సాహంగా ఉంది. ఐ థింక్ ఫ్యూ డేస్ లో అలాంటి ఛాన్స్ ఒకటి తీసుకుందాం. ఇప్పుడు తెలుస్తాను. తర్వాత కొన్ని పాటలు పాడాలి అంటే గాత్రం కొత్తదనం కోసం వెరైటీ కోసం చేసే ఈ ప్రయత్నాల్లో కొంచెం సిలబస్ కానీ ఒక ఎక్స్ప్రెషన్ కానివ్వండి, మన తెలుగు పదాలు కానివ్వండి, ఆ సౌండ్స్ కానివ్వండి కొంచెం పక్కదో పడుతున్నాయి. ఎంత ఆవేదన చెందుతున్నా ఒకసారి వెరైటీ కోసం దేని కోసం యువత కోరుకుంటున్న ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడాను ఆ రకమైనటువంటి వెరైటీకి వెళుతున్నారు. సంతోషమే, అది ఆహ్వానించగది ఆమోదించగది ఓకే. కానీ భాష కుని అవ్వకూడదు ఆయన చేసే ప్రయత్నం నిజంగా అది మనకి అనిపిస్తుంది. కొన్ని పాటలు ఆయన పాడితేనే దానికి నిజమైతే వస్తాం. అందుకప్పుడు బాబుల్లో పాట ఎవరు పాడాలి అని అంటే ఆ పాట ఇంకెవరు నేను సైతునే పాట బాలు పాడకపోతే పాట తీసే అనేది ఒక సినిమాలో ఆ పాట ఉండాలి లేదని నాకు అత్యంత ప్రియమైనది. ఆ సాంగ్ ఉండాలి కోరుకున్నది నేను, పెట్టింది నేను, రాయించుకున్నది నేను, దానికి అందరూ సహకరించి చేస్తున్నారు. ఆఖరికి నేషనల్ అవార్డు రావడానికి కూడా అది ఈ సందర్భం తెలియదు. ఆఖరికి ప్రజారాజ్యం పార్టీ కూడా బ్రాండ్ సాంగ్ దాన్ని ఆ సాంగ్ నేను పెట్టుకుని లిరిక్స్ నచ్చి మళ్ళీ ఆయనతో పాడించుకుని ఎక్కడ ఉన్నా సరే ఆ పాటతో నా యాత్రలు స్టార్ట్ అవుతాయి. ప్రజలతో నేను మమేకమైనప్పుడు ఆ పాటే నాకు ఇన్స్పిరేషన్.